హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాబికా వ్లాగ్స్. ఈరోజు మనం ఎండు చేపల పులుసు, ఎండు నెత్తెళ్ల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థములు: నీట్గా క్లీన్ చేసుకున్న ఎండు నెత్తెళ్ళు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, కొంచెం చింతపండు రసం, అలాగే కరివేపాకు, కొంచెం వంకాయలు కూడా వేస్తున్నానండి. ఇది ఆప్షనల్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు ఈ విధంగా చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసి 1 నిమిషం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటో కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసి అన్నీ బాగా మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ బాగా మగ్గిన తర్వాత మరొకసారి కలుపుకొని ఇందులోనే మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, అలాగే నీట్గా క్లీన్ చేసుకున్న నెత్తెళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే 1.5 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా బాగా అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక నిమిషం ఉడికించుకోవాలి. ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోని చింతపండు రసం, అలాగే తగినన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసిన తర్వాత మరొకసారి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఉప్పు, కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్నీ సరిపోయిన తర్వాత మూత పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మీకు ఒకవేళ పులుసు ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా నెత్తెళ్ల పులుసు అనేది తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.